ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిపై కోపంతో రగిలిపోతున్నారు. 16 మంది ఐపీఎస్లు, అందులో 2 డీజీలు, మరికొందరు ఐజీలు, మరికొందరు ఎస్సీ ర్యాంకుతో. సాధారణంగా ఈ ర్యాంకులు ఉన్న అధికారులు పోలీస్ శాఖలో అత్యంత కీలక వ్యవహరిస్తుంటారు. కానీ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని సంతకాలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిటింగ్ చేయడం అంటే ఒళ్ళు మండిపోతుంది కాదు, తగలబడిపోతుంది. ఇప్పుడు ఏపీలో కొందరు ఐపీఎస్లకు తల నుంచి అరికాల వరకు బీపీ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మాకు ఏంట్రా ఈ కర్మ అంటూ ఐపీఎస్లు అధికారులు కారాలు బిర్యాలు నూరుతున్నారు. వాళ్ళకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళకు ఒక అవగాహన ఉంది. లేకపోతే ఇంత సాధారణంగా ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్న అధికారులతో ప్రభుత్వాలు గోక్కునే ప్రయత్నం చేయవు. కానీ చంద్రబాబు సర్కార్ చేసింది. మాకు కానిస్టేబుల్ అయినా ఎస్పీ అయినా ఒకటే అని చెప్పిన మాటను చంద్రబాబు నిజం చేస్తున్నారు. వైసీపీ నేతలపై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఐపీఎస్లు రోజు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయాలని చెప్పారు. డీజీపీ ఆదేశాలు కాబట్టి పాటించాల్సిందే. ఆదేశాలు ఇచ్చింది డీజీపీ, కానీ ఐపీఎస్లు పళ్ళు నూరుతుంది మాత్రం మంత్రి లోకేష్ పై. జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ ఒక మాట అన్నారు. రెడ్ బుక్ అమలు ఇంకా జరగలేదు, కానీ ఖచ్చితంగా జరుగుతుందని. రాజకీయ నాయకులకు ఆ సినిమా అర్థమైంది. పెద్దిరెడ్డి, జోగి, కారమూరి, వల్లభనేని, ద్వారపుడి ఇలా కొందరికి బొమ్మ ఆల్రెడీ కనబడుతుంది. కొందరు ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు ముందే అర్థమైంది. విఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయారు. అందులో 13 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. కానీ వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేసే 16 మంది మాత్రం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఆదేశాలు వచ్చేసాయి. దీని వెనుక ఉన్నది లోకేష్ అనేది ఐపీఎస్లు భావన. తాము ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మాతో ఎవరు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడ తిరుగుతున్నాం, ఇలా అన్ని లోకేష్ తెలుసుకుని మమ్మల్ని ఈ స్థితికి తెచ్చారని ఐపీఎస్లకు మండిపోతుంది. వాళ్ళు అవునన్నా కాదన్నా జగన్ ప్రభుత్వంలో వాళ్ళదే ఇష్టరాజ్యం. జగన్ ఏం చెప్తే అది వెనుక ముందు చూడకుండా చేశారు. ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలు తోశారు. ఇప్పుడు లోకేష్ టైం వచ్చింది. అందుకే లోకేష్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఐపీఎస్ లకు ఈ 5 ఏళ్లు పోస్టింగ్ వచ్చే అవకాశం 0 అనేది ప్రభుత్వ వర్గాల మాట. అందులో 4గురిని జైలుకు పంపే ప్లాన్ కూడా రెడీగా ఉంది. అసలు ఇప్పుడు ఆ 16 మందేనా లేక ఇంకా లిస్టు ఉందా అంటే ఖచ్చితంగా ఉందంట. అందులో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. ఇప్పుడు వాళ్ళందరి మీద లోకేష్ నిఘా ఉంది. అందుకే సచివాలయానికి వెళ్ళినా, డీజీపీ ఆఫీస్ కు వెళ్ళినా అధికారులకు చెమటలు పడుతున్నాయి. కొందరు అధికారులు అయితే మా మీద నమ్మకం లేనప్పుడు పోస్టింగ్ ఇవ్వడం ఎందుకు అండి అంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నారు. చివరికి మంత్రుల దగ్గర పనిచేసే అధికారులు సైతం లోకేష్ నిఘా టీం దెబ్బకు వణికిపోతున్నారు. వీధుల్లో ఉన్న అధికారులు పెట్టిన సంతకాలపై అంతర్గత విచారణ జరగడం మొదలైంది. డిటిఆర్ బాండ్లు, పౌర సరఫరా శాఖలో లొసుగులు, ఫ్రీ హోల్డ్ భూములు, ప్రభుత్వ భూములు కబ్జాలు, ఇలా ఎన్నెన్నో అంతర్గత విచారణలో ఉన్న అంశాలు. మొన్నటికి మొన్న ఒక ఎంఆర్ఓను అరెస్ట్ చేశారు. త్వరలో ఐపీఎస్ ఉండొచ్చు, ఐఏఎస్ కూడా ఉండొచ్చు. ఎవరినైనా లోపల వేయొచ్చు. అధికారులు సెట్ అయితే అందరూ సెట్ అవుతారని, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటారని లోకేష్ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. అందుకే ఐపీఎస్ అధికారులకు, ఇతర అధికారులకు లోకేష్ అనే పేరు వినబడితే ఒళ్ళు మండిపోతుంది. ఫైనల్ గా ఎవరు చేసిన కర్మకు వాడే బాధ్యుడు.